మనము మితంగా వాడే పదార్థాలు ఏవైతే ఉన్నాయో, మితంగా అంటే ఉదాహరణకు పసుపు తీసుకోండి. మేఘాలయలో పండించే లాకడాంగ్ టర్మరిక్ అని ఉంటుంది, అది ప్యూర్ ఆర్గానిక్ అండ్ దానిలో కుర్కుమిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అది మీరు సంవత్సరానికి సరిపడా కంప్లీట్ 100% ఆర్గానిక్ పసుపు ఎంత వాడతారండి మీరు? కారంలో ఒక 1/10 కూడా ఉండదు. ఓకే, కాబట్టి పసుపు, మిరియాలు, జీలకర్ర. ఇప్పుడు జీలకర్ర కుమిన్ నాకు తెలిసినంత వరకు నేను టాటా ర్యాలీస్లో పనిచేస్తున్న రోజుల్లో నా కంపెనీవే 4 ప్రోడక్ట్లు అమ్మేవాడిని. ఓకే, క్యాప్టాన్ చాలా కార్సినోజెనిక్ ప్రోడక్ట్, హెక్సాకోనజోల్, మ్యాంకోజబ్, ఇవన్నీ కూడా క్విమిన్ మీద వెళ్ళేవి. కాబట్టి జీలకర్ర మీరు వాడేదంతా కొంచెమే, కాబట్టి జీలకర్రని వీలైనంత వరకు మీకు ప్యూర్ ఆర్గానిక్ సోర్స్ ద్వారా తీసుకోండి, మంచిగా నమ్మకమైన. ఇలా మిరియాలు అంటే స్పైసెస్ అండ్ కాండిమెంట్స్ కంప్లీట్ గా మీరు యూ షిఫ్ట్ టు ఆర్గానిక్. ఎందుకంటే యూ కెన్ అఫోర్డ్ ఇట్, వాటి కొంచెమే కాబట్టి అది ఆ విధమైన సొల్యూషన్. రెండోది, మీరు వెజిటబుల్స్ లోకి రండి. వెజిటబుల్స్ లో మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే డర్టీ డజన్ అవాయిడ్ చేయండి. ఏది పాలకూర అట్లాంటివి రూల్ అవుట్ చేయండి. అందులో కూడా హైడ్రోఫోనిక్ అని ఈ మధ్య కేవలం వాటర్ మీద పండించే ఉన్నాయి. ఆ హైడ్రోఫోనిక్ తీసుకుని కొంచెం కాస్ట్లీ ఉంటుంది, నాకు తప్పకుండా నా ఫేవరెట్ అంటే తప్ప మీరు తీసుకోకండి పాలకూర. హైడ్రోఫోనిక్ కాస్ట్లీగా ఉండదు, తీసుకోండి. ఓకే, అవాయిడ్ చేసేసేయండి వీలైనంత వరకు. వంకాయ మీకు చాలా టేస్ట్ ఉంటుంది, నేను ఒప్పుకుంటాను. అయితే మీరు తప్పనిసరిగా కొనాల్సినవి ఏం చేయాలంటే, నేను దాన్ని ఎలా వాడతానో చూడండి. రైట్, ఎలా అంటే ఉదాహరణకు బీరకాయ ఉంది, మీరు బీరకాయ మీద పొట్టు తీసేస్తారు. పాత రోజుల్లో బీరకాయ పొట్టుతో చట్నీ చేసేవాళ్ళు, ఇప్పుడు చేసుకోవద్దండి. రైట్, ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే చాలాసార్లు నేను కూడా తొక్క పచ్చడి బాగుంటుందని చేస్తుంటే చాలా మంది చేస్తారు బీరకాయ తొక్కతో పచ్చడి. ఇప్పుడు చేయొద్దు. ఎందుకు అంటే బీరకాయ కానీ కాకరకాయ కానీ ఇవన్నీ తొక్క తీసి వండేవి, ఏవి సహజంగా. అలాంటివి మీరు మామూలుగా నాన్ ఆర్గానిక్ ఫుడ్ కొన్నా కూడా వీలైనంత వరకు మీరు దాని యొక్క దుష్ప్రభావాల నుంచి తప్పించుకోవచ్చు. ఎందుకంటే మీరు స్క్రేప్ చేస్తారు. అట్లాగే సొరకాయ మీరు స్క్రేప్ చేస్తారు. సొరకాయ పొట్టుతో కూడా ఒకప్పుడు మనం చట్నీ చేసేవాళ్ళం, ఇప్పుడు చేయొద్దండి. కుకుంబరు నాకు ఇంగ్లాండ్లో ఉన్నన్ని రోజులు కూడా అక్కడ స్కిన్ తీయడం అనేది అసలు లేదు, అలవాటు. అలాగే ఇప్పుడు తీయాల్సిందే, నేను తీయకపోతే నేను తినట్లేదు. ఎందుకంటే అది ఆ బెనిఫిట్ దాంట్లో ఉండే ఫైబర్ కన్నా కూడా పాయిజన్ తింటే ఇంకా ప్రమాదం కదా. సో ఇది ఒక ఆస్పెక్ట్. మీరు ఎలా వండుతారు, వండక ముందు ఎలా కట్ చేస్తారు అనేది ఒక ఆస్పెక్ట్. టొమాటో ఉందండి, టొమాటో మీరు పీల్ చేయలేము కదా, ఉడికిస్తే కానీ తొక్క తీయలేము. కాబట్టి మీరు ఏం చేయాలంటే దాన్ని బాగా వాష్ చేయాలి. టొమాటో కంపల్సరీగా తినాల్సిందే, నువ్వు అవాయిడ్ చేయలేవు, పాలకూరలా కాదు. వాష్ చేయడానికి కూడా సాల్ట్లో, మామూలు కామన్ సాల్ట్లో దాదాపు ఒక 10-15 మినిట్స్ మీరు అట్లాగే నానబెడితే ఈ టాక్సిక్ సబ్స్టెన్సెస్ అన్ని సాల్ట్లో కలిసిపోతాయి. వినెగార్ వాడచ్చు. కొన్ని రకాల వెజిటబుల్ వాషింగ్ లిక్విడ్స్ ఉన్నాయి విచ్ ఆర్ వెరీ కమర్షియల్, ప్యూర్గా దీని కొరకే, వాటితో వాష్ చేసి తినాలి. ఇంకొన్ని రకాలు ఉంటాయి, మనము వాష్ చేసినా కూడా సింక్ అయిపోతాయి. అంటే పైన ఉండే స్కిన్, ఇప్పుడు టొమాటో మీద చాలా షైనీ స్కిన్ ఉంటుంది, అలా లేకుండా లోపలికి ఇవన్నీ సింక్ అయిపోయే మనం కూరగాయ లోపలికంటే మీరు కడిగినా కూడా లోపల పదార్థం లోపల విషయం తీసేయలేము. కాబట్టి అది చూడండి. మూడవది ఏంటంటే మీరు ఎలా వండుతారో చూడండి, ఎలా కుకింగ్. ఇప్పుడు కొన్ని సాలడ్స్గా తినే, అందుకనే హోటల్స్లో వెళ్ళి సాలడ్స్ అనేవి మీరు ఎప్పుడు తినకండి. రైట్, వాటిలో కంటామినేషన్ ఎక్కువ ఉంటుంది ఒకటి. రెండోది అది మీ కంట్రోల్లో ఉండదు, అది వాడు వాష్ చేశాడా లేదా అనేది మీకు తెలియదు. ఓకే, ఇప్పుడు క్యారెట్ ఉంది అనుకోండి, దాన్ని పీల్ చేసి కట్ చేస్తాము. ఓకే, టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ సేఫ్. ఓకే, సో ఇది మనం వెజిటబుల్స్ ఫ్రూట్స్ విషయంలోకి వచ్చే బదులు స్టార్ట్ విత్ డర్టీ డజన్ స్క్రీనింగ్. రైట్, దెన్ యూ లుక్ ఇన్ టు స్పైసెస్ కాండిమెంట్స్లో మీరు డైరెక్ట్గా ఆర్గానిక్లోకి వెళ్ళిపోండి. స్టేపుల్ ఫుడ్లో రైస్ ఉంది, కొర్రలు ఉన్నాయి, అంటే ఇది మిల్లెట్ ఉంది. మిల్లెట్స్ పెస్టిసైడ్స్ లేకుండా పండుతాయి. ఓకే, దాంట్లో ఆర్గానిక్ అనే దాంట్లో అర్థం లేదు. సో ఆర్గానిక్ మిల్లెట్ కానీ ఆర్గానిక్ మిల్లెట్ అని చెప్పి ఒక 25-30% ప్రైస్ మార్కప్ చేసి అమ్ముతున్నారు. అలా మోసపోకండి. కొర్రలు, సామలు, అరికెలు చాలా అసలు ఉండదు, అవి పండుతాయి, అవి వాటికి ఆ పెస్ట్ లోడ్ అనేది ఉండదు. ఇప్పుడు కూరగాయలు తీసుకోండి,
గోరుచిక్కుడు. గోరుచిక్కుడుకి చాలా తక్కువ పెస్టిసైడ్, అది ఏమీ లేకుండా కూడా పండుతుంది. ఓకే. ఒక కమర్షియల్ గా జిగురు కొరకు పండించే వాళ్ళు తప్ప గోరుచిక్కుడు మీద ఎవరు మందులు వాడరు. రైట్. కాబట్టి గోరుచిక్కుడు వాడండి. ఓకే. ఆకుకూరల్లో బచ్చలి కూర పెస్టిసైడ్స్ అవసరం లేదు దానికి. తోటకూర పెస్టిసైడ్స్ అవసరం లేదు. గంగవాలి కూర, పొన్నగంటి కూర, గోంగూర, వీటిలో రుచి ఉంటుంది, న్యూట్రియంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి పాలకూర లాంటిది అవాయిడ్ చేస్తే మీకు నష్టం ఏమీ లేదు. కూరగాయలలో వంకాయ లాంటివి మీరు అవాయిడ్ చేస్తే పెద్ద నష్టమేం లేదు. అప్పుడప్పుడు తినాలనిపిస్తే సరే మీరు పెద్ద వంకాయలు తీసుకోండి, నిప్పుల మీద కాల్చండి, తోలు తీసేసేయండి, చట్నీ చేసుకోండి, లేకుంటే బాగా బైంగన్ భర్తా చేసుకోండి. లావు వంకాయలు దొరుకుతా చూసారా? అవును, అది మీరు తొక్క తీసేసేయచ్చు. మేము వంకాయ పచ్చడి అంటాం దాన్ని. అలాంటి భర్త కూడా చేస్తారు వెస్ట్ బెంగాల్, కలకత్తా ఏరియాలో. సో అలాంటివి మీరు చేసుకోండి. ఓకే. ఫ్రూట్స్ గురించి నేను చెప్పాను. ఫ్రూట్స్లో యాపిల్, పీచెస్, గ్రేప్స్. మరి ఏం తినాలి ఫ్రూట్స్లో, ఏది బాగుంటుందంటే సాధారణంగా ఫ్రూట్స్లో ఏది సేఫ్ కాదు. టు బి వెరీ ఫ్రాంక్, ఏది సేఫ్ కాదు. మీకు అది ఆర్గానిక్ సోర్స్ ఉందా? ఒక అరటిపండ్లు ఒకటే సేఫ్. అరటిపండ్ల మీద సాధారణంగా ఒక ఇథిలిన్ తప్పిస్తే వేరే ఏమి డిప్ చెయ్యరు. అది కూడా ఆబ్వియస్లీ అది తొక్క తీసి తింటాం, రైపనింగ్ కొరకు చేస్తారు, మనం తింటాము. అరటిపండ్లు సేఫ్గా తినొచ్చు. లేదా ఏమైనా మామూలుగా పండించిన జాంపళ్ళలో కూడా ఫ్రూట్ ఫ్లైస్ కొరకు బాగా స్ప్రే చేస్తారు. అందులో కవర్స్ కట్టిన మన తాయివాన్ జామ లాంటివి చాలా తక్కువ పెస్టిసైడ్ లోడ్ ఉంటుంది. అలాంటివి మనం తీసుకొని, తెల్ల కవర్లు కట్టుంటారు అది. కాబట్టి ఎట్లా అంటే ఆ ఫుడ్ని మీరు జనరల్ కామన్ సెన్స్ వాడండి. అదే ఉదాహరణకు మీరు పచ్చి మక్క తీసుకుంటారు, మక్క మీద 34 చొక్కాలు ఉంటాయి. అవును. కాబట్టి లోపలికి మీరు పీల్ ఆఫ్ చేసి కాల్చుకొని తినడంలో సేఫ్ అది. దాంట్లో మొక్కజొన్న మీద కూడా పెస్టిసైడ్స్ వాడతారు. చాలా లేయర్లు తీసి ఆ విధంగా ఒక కూరగాయని ఏ విధంగా మీరు కుక్ చేస్తారు, ఏ విధంగా మీరు దాన్ని కట్ చేసుకుంటారు, దాన్ని ఏ విధంగా దాన్ని ఏమంటారు దేంతో కలుపుతారు అనే దాన్ని చూసుకొని మీరు అర్థం చేసుకోవచ్చు పెస్టిసైడ్. కొన్నిటిని మీరైతే అవాయిడ్ చేయగలిగినట్టు మీరు అవాయిడ్ చేసేసండి. బేండి తప్పనిసరిగా ఉంటుంది. కాకపోతే బేండిని చాలామంది, మనం బేండి మీకు తెలుసు, పాత నాలెడ్జ్ అది, కట్ చేసిన తర్వాత కడగడానికి రాదు. అది మనం జిగురు ఉంటుంది. ముందు బాగా నానబెట్టి నీళ్ళలో సాల్ట్ కానీ వినేగార్లో కానీ నానబెట్టి వాడుకోవచ్చు.